అండి, నమస్తే. గంటల్లో చేసుకునే పనులను నిమిషాలలో చేసుకోవచ్చు. ఇలా ఎక్స్పైర్ అయిపోయిన 2 ట్యాబ్లెట్లను తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ట్యాబ్లెట్స్లను ఇలా పొడిగా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక చిన్న బౌల్లోకి వేసేసుకోండి. ట్యాబ్లెట్లని పొడి చేసే దానికంటే ముందే మనము ఇలా స్టవ్ పైన కొన్ని వాటర్ని వేసుకొని వేడి చేసుకోవాలి. కిచెన్ సింక్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ, వాటర్ బ్లాకేజు, చిన్న చిన్న బ్యాక్టీరియా పురుగులు, జల్ల పురుగులు లాంటివి వస్తున్నప్పుడు ఈ పొడిని వేసిన తర్వాత హాట్ వాటర్ని కూడా కొద్దిగా వేసేయాలి. ఇలా వేయడం వలన వాటర్ బ్లాకేజ్ అనేది కాకుండా ఉంటుంది. కిచెన్ సింక్ కూడా చాలా నీట్గా, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇంట్లో పిల్లలు చదువుకునే వారికి ఇలాంటి A4 సైజ్ పేపర్స్ డ్రాయింగ్స్ వేయడానికి యూజ్ చేస్తారండి. అలాంటి ఒక పేపర్ని ఇలా తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్ని ఆయిల్ అంతా వేసిన తర్వాత ఆ ప్యాకెట్లో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదండి. ఇలాంటి ఒక బ్రష్తో ఈ A4 సైజ్ పేపర్ని అంతా కూడా ఆయిల్తో బాగా రఫ్ చేసేయాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా పూర్తిగా ఆయిల్ని రాసేయండి. చూసారు కదండి, ₹1 ఖర్చు లేకుండా మనము ఇలా ఇంట్లోనే బటర్ పేపర్ని తయారు చేసుకున్నాం. ఎప్పుడైనా కేక్ తయారు చేసినప్పుడు బటర్ పేపర్ లేకపోతే ఇలా A4 సైజ్ పేపర్తో తయారు చేసుకోండి. ఈ ఆయిల్ పేపర్ అనేది పూర్తిగా ఆరిపోవాలండి. ఆ తర్వాత మనము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి బబుల్ రేపర్ అని వస్తుందండి. మనం దీన్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ డోర్ దగ్గర కానీ ఇలా వాష్రూమ్ దగ్గర మనము డోర్ మ్యాట్ వేసాం కదండి, తడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డోర్ మ్యాట్ కూడా ఇలా జారుతుంది. పాదాలకు వాటర్ అనేది ఎంత ఉన్నా సరేనండి, డోర్ మ్యాట్ అనేది జరగకుండా ఉండాలంటే ఇలా బబుల్ రేపర్ని కింద వేసిన తర్వాత డోర్ మ్యాట్ని పైన వేసేయండి. ఇలా చేయడం వలన డోర్ మ్యాట్ అనేది మనము ఎంత జరిపినా కూడా జరగకుండా స్టిఫ్గా అలాగే ఉంటుంది. ఒకవేళ మీరు ప్రతిసారి ఇది తీయాలి అనుకుంటే డైరెక్ట్గా డబుల్ గమ్ టేపుతో కూడా అతికించేసుకోవచ్చు. ఇలా మన ఇంట్లో కొంచెం ఏజ్ పర్సన్స్ ఉన్నవారు డోర్ మ్యాట్ పైన జారుతున్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. టిష్యూ పేపర్స్ని మనము ఇలా విడిగా పెట్టేసామనుకోండి, ఒకటి తీయాలనుకుంటే ఎన్నో వస్తూ ఉంటాయి, అలా వేస్ట్ అయిపోతుంటాయి కదండి. ఇలా టిష్యూ పేపర్ వచ్చిన బాక్స్లోనే ఈ టిష్యూ పేపర్ని అన్నిటినీ కూడా ఇలా నిలువులో పెట్టేసామనుకోండి, మనకి ఇలా డైరెక్ట్గా కనబడుతుంది. కాబట్టి ఒకటి కావాలంటే 2 కావాలంటే ఈజీగా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇలా బయట పెట్టేసినప్పుడు డస్ట్ పడుతుంది అనుకుంటే దానిపైనుంచి ఏదైనా కవర్ని కానీ లేదా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఈ అన్ని టిష్యూ పేపర్లని కూడా మనము కవర్ చేసుకోవచ్చు. అప్పుడు డస్ట్ కూడా పడకుండా ఉంటుంది. ప్లాస్టిక్ది కానీ ఇలాంటిది ఒక బౌల్ని తీసుకొని దాంట్లో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేసానండి. ముందుగానే మనము వాటర్ని కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఇలా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి నేను ఒకటి తీసుకొని ఇలా మెత్తగా పొడి చేసుకోండి. ఈ ట్యాబ్లెట్ పొడిని మనము ఈ పేస్ట్లో కలిపేసేయండి. ఈ 2 కూడా మిక్స్ చేసుకున్నాక వాష్రూమ్లో ఇలా గారపట్టిన మరకలు కనబడుతున్నాయి కదండి, ఆ ఎల్లో మరకలు పూర్తిగా పోవాలన్నా, వాష్రూమ్ చాలా నీట్గా క్లీన్గా అవ్వాలంటే మనము ఇలా ప్రిపేర్ చేసుకున్న కోల్గేట్ పేస్ట్ని అలాగే ట్యాబ్లెట్ మిశ్రమాన్ని ఈ వాష్రూమ్లో వేసేయండి. 1 నిమిషం పాటు అలాగే ఉంచేసిన తర్వాత బ్రష్తో ఇలా మనము వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలి. ఎక్కువగా రుద్దాల్సిన పని కూడా లేదండి. 1 నిమిషం పాటు ఇలా బాగా రాసామనుకోండి, ఇలా గారపట్టిన మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి. చూసారు కదండి, ఒక్క గారపట్టిన మరక కూడా కనిపించదు. ఇలా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, వాష్రూమ్ అనేది ఎప్పుడు కూడా చాలా నీట్గా క్లీన్గా కొత్త దానిలా కనిపిస్తుంది. ఎలాంటి వాసన కూడా రాకుండా ఇలా నీట్గా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఇంట్లో ఇలా ఒక సోప్ని తీసుకొని గ్రేటర్తో సన్నగా తురుముకోండి. ఒక గిన్నెలోకి ఇలా తురుముకున్నాక, లేదంటే మీరు ఇంట్లో సోప్ ముక్కలు కూడా ఉంటాయి కదండి, అలాంటి చిన్న చిన్న పీసెస్తో కూడా మీరు ఇలా తురిమేసుకోవచ్చు. కొద్దిగా తురుముకుంటేనే సరిపోతుందండి, లేదంటే ఇలా వేస్ట్గా ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చు. ఇలా స్టవ్ పైన వాటర్ని వేసి అవి మరుగుతున్నప్పుడు మనము ఈ గిన్నెను కూడా ఆ వాటర్ పైన వేసేయండి. ఇలా డబుల్ బాయిల్ మెథడ్లో సోప్నంతా కూడా మనము కరిగించుకోవాలి. ఇలా లిక్విడ్ లాగా ఉన్నప్పుడే స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోండి. చల్లారిన కొద్దీ ఈ సోప్ అనేది గట్టిపడుతుంది కదండి, ఇలా కొద్దిగా లిక్విడ్ లాగా ఉన్నప్పుడే అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, మీరు ఎక్కువగా కావాలంటే ఎక్కువ కానీ ఇలా నేనైతే ఒక 10 ట్యాబ్లెట్స్ పట్టే విధంగా మాత్రమే తీసుకుంటున్నాను. ఇలా కరిగించుకున్న ఈ సోప్ని అంతా కూడా మనము ఈ ట్యాబ్లెట్స్ షీట్స్లో నింపేసేయాలి.
అన్నీ కూడా ఇలా ఒకే విధంగా చేసుకున్న తర్వాత మనము ఈ ట్యాబ్లెట్ షీట్స్ ఇలా బయట పెట్టేసినా కూడా త్వరగానే గట్టి పడుతుందండి. నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేను, ఇలా ఒక 5 నిమిషాల పాటు బయట పెట్టేశాను. సేమ్ ట్యాబ్లెట్ల మాదిరిగానే కనబడుతుంది. చూసారు కదండి, ఎక్కడ కూడా తడి లేదు, ఇలా పూర్తిగా ఆరిపోయింది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఒక ట్యాబ్లెట్ తీసుకున్న మాదిరిగా ఇలా సోప్ని తీసుకోవచ్చు. మనము హ్యాండ్ వాష్ లిక్విడ్కి కానీ లేదా ఫేస్ వాష్కి ఇలా సోప్ అనేది ఎక్కువగా వేస్ట్ కాకుండా మనము సోప్ని బట్టలలో బ్యాగ్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో ఇలా పెట్టుకోకుండా ఇలా గట్టిగా ఆరిపోయే విధంగా మనం ట్యాబ్లెట్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం కూడా రాకుండా నీట్గా తీసుకెళ్ళవచ్చు. పైన కవర్ చేయడానికి ఇలా ఒక కొద్దిగా ఫాయిల్ పేపర్ని సైజ్ చూసి కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక మనము ఈ ట్యాబ్లెట్ వెనుక భాగాన ఈ ఫాయిల్ పేపర్తో ఇలా అతికించుకోవడం కానీ ఇలా పేపర్ని పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది. టూర్స్కి కానీ క్యాంప్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా హ్యాండ్ బ్యాగ్లో కానీ మనము సర్దుకునే టూరిస్ట్ బ్యాగ్లో కానీ పెట్టేసుకోవచ్చు. ఇలా మనము ట్యాబ్లెట్ మాదిరిగా సోప్ని తీసుకోవడం కానీ యూజ్ చేసుకోవడం అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంతకుముందు మనము బటర్ పేపర్ని తయారు చేసుకున్నాం కదండి, ఇలా మిగిలిపోయిన ఈ సోప్ లిక్విడ్ అంతా కూడా మనము ఈ బటర్ పేపర్ పైన రాసేయండి. లేదా ఒకవేళ మీ దగ్గర హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటే కూడా ఈ బటర్ పేపర్ పైన వేసేయండి. ఈ పేపర్నంతా కూడా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చిన్న చిన్న భాగాలుగా మలుచుకొని సీజర్తో కట్ చేసుకోవాలి. అన్ని పేపర్లను ఇలా ఒక దగ్గర చేసి పిన్ పంచ్ కూడా వేసేయండి. వీటన్నిటిని ఒక కవర్లో పెట్టుకొని మనము ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్కి ఈ పేపర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. చూస్తున్నారు కదండి, దీంట్లో నుంచి మనకి ఇలా ఒక పేపర్ని తీసుకొని వాటర్లో కొద్దిగా తడిపేసి ఈ పేపర్తో ఇలా హ్యాండ్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా క్లీన్గా అవుతాయి. చూసారు కదండి, ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నప్పుడు గల్ల కాడ కొద్దిగా సైజ్ అనేది ఎక్కువగా అనిపించినా లేదా ఇలా చినిగిపోయినా మనము పిన్తో కానీ స్టిచ్చింగ్తో కవర్ చేస్తాం కదండి, అలా స్టిచ్చింగ్ చేసే అవసరం లేకుండా టైం అనేది తక్కువగా ఉన్నప్పుడు డబుల్ గమ్ టేపును తీసుకొని ఎక్కడైతే ఇలా చినిగిపోయినా కానీ గల్ల పెద్దగా అనిపించినప్పుడు డబుల్ గమ్ టేపును వేసి అక్కడ అతికించేసుకోవాలి. ఇలా గల్లకడ సైజ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు నేను ఇక్కడ డబుల్ గమ్ టేపుతో అతికించేశాను. ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు ఇలా స్టిచ్చింగ్ వేసే పని లేకుండా డబుల్ గమ్ టేపుతో కవర్ చేసేయండి. చూసారు కదండి, ఇలా గల్ల అనేది చిన్నగా ఉంటుంది, మనం వేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా కనిపించదు. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.